అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో శారీ అంచులు జిగ్‌జాగ్ ప్యాటర్న్‌లో ఎలా హ్యాండ్‌తో స్టిచ్ చేసుకోవాలి అనేది చూపిస్తున్నాను. జనరల్‌గా మనం జిగ్‌జాగ్ అనేది మిషన్‌లో స్టిచ్ చేసుకుంటాము. దీంట్లో ఏంటంటే థ్రెడ్‌కి లాస్ట్ నాట్ వేసుకొని స్టార్టింగ్ కొంచెం మడత పెట్టుకొని స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేయాలి. తర్వాత క్రాస్‌గా పైనుంచి లోపలికి నీడిల్‌ని పంపిస్తూ ఇలా క్రాస్‌గా థ్రెడ్‌ని చేసుకోవాలి. ఇలా చేసినప్పుడు మీకు ఆల్మోస్ట్ జిగ్‌జాగ్ ప్యాటర్న్‌లోనే కనిపిస్తుంది నీట్‌గా. వర్క్ అయితే చాలా నీట్‌గా వస్తుందండి. ఎక్కువ రోజులు కూడా ఉంటుంది. ఏమీ ప్రాబ్లమ్ రాదు ఈ వర్క్ వల్ల. ఇంకా ఇది ఎందుకు అంటే ఎప్పుడైనా మనకి మిషన్ అందుబాటులో లేనప్పుడు శారీకి జిగ్‌జాగ్ తొందరగా కావాలి అనుకున్నప్పుడు ఈ ప్యాటర్న్ యూజ్ చేయొచ్చు. ఇలా స్టిచ్ చేయడం వల్ల ఒక ప్లస్, ఒక మైనస్ 2 ఉన్నాయండి. ప్లస్ ఏంటి అంటే జనరల్‌గా బార్డర్ కలర్ వేరుగా, శారీ కలర్ వేరుగా ఉన్నప్పుడు మిషన్ మీద అయితే మనము కలర్స్ చేంజ్ చేసుకుంటూ స్టిచ్ చేయలేము. చెయ్యొచ్చు, కాకపోతే కొంచెం ఎక్కువ టైం పడుతుంది. కానీ ఇలా హ్యాండ్‌తో స్టిచ్ చేసినప్పుడు ఏమవుతుందంటే బార్డర్‌కి బార్డర్ కలరు, శారీకి శారీ కలర్ థ్రెడ్ యూజ్ చేసుకొని మనం చేస్తాము. కానీ ఇప్పుడు మైనస్ ఏంటి అంటే మిషన్ మీద మనకి 5 మినిట్స్‌లో ఈ వర్క్ అయిపోతుంది. కానీ హ్యాండ్‌తో చేసినప్పుడు ఒక హాఫ్ ఎన్ అవర్ టైం పడుతుంది. కానీ వర్క్ మాత్రం చాలా నీట్‌గా వస్తుంది. మీరు ఫుల్ వీడియో చూసినప్పుడు మీకు అర్థమైపోతుంది ఎలా నీట్‌గా వస్తుంది అనేది. ఇలా శారీ అంచు మొత్తం స్టిచ్ చేసుకున్న తర్వాత లాస్ట్‌లో మళ్ళీ ఒక నాట్ వేసుకుంటే ఇంకా మొత్తం చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది స్టిచ్ అంతా. నేను వీడియోలో చూపిస్తున్నట్టు అలా వస్తుందన్నమాట జిగ్‌జాగ్ ప్యాటర్న్‌లో. నా వీడియోస్ చూసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేస్తున్న అందరికీ నా ధన్యవాదాలు.